హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఆకుకూరతో ఇలా ట్రై చేశారా? నేనైతే బాగా వాష్ చేసుకున్నాను. ఇలా ఉంచచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసాను. నెక్స్ట్ కొంచెం బేసన్ వేయండి, అంటే శనగపిండి వేయండి. ఎక్కువ వేయకూడదు, లైట్గానే వేయాలి. నెక్స్ట్ పెప్పర్ కొంచెం వేయండి. సో వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసేయండి. ఇలా డ్రైగానే ఉండాలి. ఆల్రెడీ నేను స్టవ్ పైన కొంచెం ప్యాన్ పెట్టుకొని అందులోని ఆయిల్ యాడ్ చేశాను. ఆల్రెడీ ఈ లీఫ్లోని వాటర్ ఉంటుంది కదా, మనం ఎంత వాష్ చేసినా ఎంత డ్రై చేసినా సరే కొంచెం వాటర్ ఉంటుంది కదా. సో ఆ వాటర్తోనే మిక్స్ అవుతుంది. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. వన్స్ ఇలా మిక్స్ అయిపోయింది కదా, చూసారా లైట్గా స్టిక్ అయింది కదా, అలానే ఉండాలి. సో ఇది ఫ్రై చేసేద్దాం. ఆయిల్ అయితే డ్రై అయిపోయింది చూడండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే చిప్స్లా వస్తుందన్నమాట. ఇది దాల్ రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లేదా స్నాక్లా కూడా తినచ్చు. బయట ఇచ్చే కొని ఇచ్చే చిప్స్ కన్నా ఇది బెస్ట్ కదా. అయింది చూడండి. మీరు ఎప్పుడైనా నేను అసలు ఇలా ట్రై చేశారా? ఆకుకూరతోని చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ అంతా ఇలా తీసేయాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఐటమ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా. మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంది. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ బేసన్, ఉప్పు, కారం, పసుపు అంతే. అది కూడా శనగపిండి చాలా లైట్గా వేయాలి. ఎప్పుడైనా పప్పు ఆకుకూర చేసినప్పుడు ఇలా ట్రై చేయండి అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.